పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి ఈవీఎం మెషిన్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేసి ఓపెన్ చేస్తారు. ప్రతి రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుడు ఏదైనా 2 ఈవీఎంలను ఎంచుకుని ఖచ్చితత్వాన్ని ధృవీకరించేందుకు మరోసారి లెక్కిస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించి డాక్యుమెంట్ చేస్తారు. హైదరాబాద్ సీట్ పై డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్ పార్టీల లెక్కలు ఏ విధంగా ఉన్నాయి? పార్లమెంట్ మీద ఈసారి చాలా మంది కళ్ళున్నాయి. ఆ రిజల్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన పరిధిలో ఉండే జనంతో పాటు ఇతర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కూడా హైదరాబాద్ పార్లమెంట్లో ఈసారి ఆ సీటును ఎవరు కైవసం చేసుకుంటారు అనేటువంటి చాలా మంది దృష్టి నెలకొన్నది. ఎందుకంటే ఈసారి చాలా హోరాహోరీగా ప్రచారాలు చేశారు. ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేశారు. అనేక విధంగా డైలాగులు విసురుకున్నారు. కానీ ఖచ్చితంగా మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తాము అనేటువంటి అంశాన్ని ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అరే ఈ సీటు మాదే, మా అడ్డానే, మేమే గెలుస్తామనేటువంటి మాట ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఈ హైదరాబాద్ పార్లమెంట్లో పరిధిలో జనము గతంలో ఎక్కడ ఉండేనో ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి. ఇక పేదరికం మారలేదు, హైదరాబాద్ పార్లమెంట్లో పరిస్థితులు మారలేదు, జనంకి సంబంధించిన ఇబ్బందులు దూరం కాలేదు. సో ఈ ఖచ్చితంగా ఈసారి నేను గెలిచి ఈ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేస్తానని బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మాధవీలత చెప్పారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కూడా సమీర్ ఆయన కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి నేను హైదరాబాద్ పార్లమెంట్ నుంచి గెలుస్తా, ఇక్కడ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను గెలిచి ఈ పార్లమెంట్ పరిధిలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తానన్నటువంటి అంశాలు చెప్తా ఉన్నారు. మొత్తము ఎవరికి వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చెప్తా ఉన్నారు. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి అంశాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మొత్తం ఈ హైదరాబాద్ పార్లమెంటు సీటు కోసం దాదాపుగా 30 మంది పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ మాత్రమే ప్రధానంగా పోటీలో ఉన్నట్లు మనకి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో తిరిగి ఉన్నటువంటి పరిస్థితులు చూసినా ఈ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి జనంతో మాట్లాడినా తెలిసినటువంటి అంశం. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆయన కూడా ప్రస్తుతం పోటీలో ఉన్నారు. కానీ ఆయన కూడా ఖచ్చితంగా గెలుస్తాము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ ఎంత మేర ఓట్లు పడతాయి అనేది మనకి రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 22 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కానీ కేవలం 10 నుంచి 12 లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే చాలా ఆల్మోస్ట్ ఒక 45 to 50% మాత్రమే ఈ ఓటుకి సంబంధించి పోలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి ఈ తక్కువ ఓట్లు పోలయ్యాయి కాబట్టి అది ఎవరికి అనుకూలంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని రేపు చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ క్యాండిడేట్స్తో మాట్లాడినా లేకపోతే ఆ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి జనంతో మాట్లాడినా కానీ ఖచ్చితంగా గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీని ఈసారి కొనసాగుతుందని కొంతమంది చెప్తుండగా మరికొంతమంది మాత్రం ఖచ్చితంగా ఈసారి మార్పు ఉంటుంది అనేటువంటి భావనలో అక్కడ ఉన్నటువంటి జనం కానీ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ చెప్తా ఉన్నారు. అయితే ఈ హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన సీటు మాత్రం చాలా ఆసక్తిగా కనిపిస్తూ ఉంది. సో ఈ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. గోషామహల్ అనేది ఆ బీజేపీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే గోషామహల్లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి ఆ సీటు వస్తుంది. ఆయన మినహాయిస్తే మిగతావన్నీ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి వాళ్ళ బలము ఈసారి పార్లమెంటు సీటు గెలిచేందుకు ఉపయోగపడుతుందా, లేదంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నట్లు వాళ్ళు ఈసారి గెలుస్తారా, లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సీటుని కైవసం చేసుకుంటుందా, లేదంటే మొన్నటి వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ శ్రీనివాస్ యాదవ్ ఆయన గెలుస్తారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అయితే కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన జనం కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా మాత్రం చాలామంది క్యాండిడేట్స్ హైదరాబాద్ పార్లమెంటు ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నటువంటి అంశాన్ని చెప్పారు. మనం
ఎగ్జిట్ పోల్ కూడా గమనిస్తే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ అండ్ ఎంఐఎంకి సంబంధించి చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ ద్వారా బయటికి వచ్చినటువంటి అంశం. కానీ ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఎగ్జిట్ పోల్స్ని పక్కన పెడితే ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. గడిచినటువంటి దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా కూడా హైదరాబాద్ పార్లమెంటుని ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తుంది. ఈ ఎంఐఎం పార్టీ ఎందుకు గెలుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా దాన్ని జస్టిఫై చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అధికంగా ఉండడం, ముస్లింకు సంబంధించిన జనాభా అధికంగా ఉండడం అనేది అవి ప్లస్గా మారబోతున్నాయి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ డ్రైనేజ్కి సమస్య ఉంది, నీళ్ళకి సమస్య ఉంది, కరెంటుకి సమస్య ఉంది అనేటువంటి విమర్శలు అనేక సంవత్సరాల నుంచి, ఒక 15-20 సంవత్సరాల నుంచి అవే సమస్యలు ఉన్నాయి, అవే ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు చిన్నగా ఉన్నాయి, వైడింగ్ కావట్లేదు, మాకు న్యాయం చేసేటువంటి క్యాండిడేట్ కావాలి అనేది అక్కడ జనం కోరుకుంటా ఉన్నారు. మరి ఈసారి అక్కడ మార్పు కోరుకుంటున్నారా జనం, లేదంటే గడిచినటువంటి అనేక సంవత్సరాల నుంచి ఏ పార్టీని గెలిపిస్తున్నారో ఆ క్యాండిడేట్నే ఈసారి గెలిపిస్తారా అనేది మాత్రం రేపు మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఒకసారి మనం సెగ్మెంట్ చూస్తే ఒక గోషామైల్ మినహా బహదూర్పురా, చార్మినార్, చంద్రాయన్ గుట్ట, యాకుత్పురా, ఇటు కార్వాన్, మలక్పేట్, ఇట్లా అన్ని నియోజకవర్గాలు, బహదూర్పురా, ఇవన్నీ నియోజకవర్గాలు కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ముస్లింకి సంబంధించిన జనాభాని అక్కడ చాలా అధికంగా ఉంది. కానీ హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈసారి మార్పు కోరుకున్నారు అనేది వివిధ పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎవరికి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఉన్నటువంటి సమాచారం కానీ లేదంటే ఎగ్జిట్ పోల్స్ విషయాన్ని చూస్తే మాత్రం అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత, అంటే మేజర్గా ఎవరైతే పైన టాప్ 4లో ఉంటారో ఆ లిస్టుని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా, అంటే ఎవరి మధ్య ఎక్కువ పోటీ ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అసదుద్దీన్ ఎంఐఎంకి సంబంధించిన అభ్యర్థి, మాధవీలత బీజేపీకి సంబంధించిన అభ్యర్థి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆయన బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థి, సమీర్ ఆయన కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి. ఈ నలుగురు మధ్యనే అధికంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు మనకి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అవి చూసినా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనంతో మాట్లాడినా కానీ తెలుస్తున్నటువంటి అంశం. దేశంలో మాది ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారు అని బీజేపీ వాళ్ళు, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు, హైదరాబాద్ మేము మాత్రమే డెవలప్ చేయగలుగుతాము, ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మీద మాకు మాత్రమే ప్రేమ ఉందనేటువంటి అంశాన్ని ఎంఐఎంకి సంబంధించిన క్యాండిడేట్ చెప్తా ఉన్నారు. ఇక గతంలో ప్రభుత్వం ఉంది, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు అప్పటి ముఖ్యమంత్రి, దాంతోపాటు ఇక్కడ అనేక మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు దూరం చేసే ప్రయత్నం చేశాం కాబట్టి బీఆర్ఎస్కి పార్టీకి అక్కడ ఉన్నటువంటి జనము పట్టం కడతారు అని ఎవరికి వాళ్ళు బలాబలాలు క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉన్నారు, ఎవరికి వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. కానీ ఏ మాటకా మాట హైదరాబాద్ పార్లమెంటు అనేది చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్గా ఈసారి చెప్పుకోవచ్చు. తొందరగా రిజల్ట్ వస్తుందా అనేటువంటి అంశం మనం అధికారులతో కూడా అడిగే ప్రయత్నం చేసాం. ఎందుకంటే ఈ కౌంటింగ్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఎవరు గెలుస్తారు అన్నటువంటి ఆసక్తి నెలకొన్నది. కాబట్టి అధికారులు అడిగితే మాత్రం 3-4 గంటల వరకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరు ఈసారి జెండా ఎగరవేయబోతున్నారు, ఏ పార్టీకి సంబంధించిన జెండా ఈసారి హైదరాబాద్ పార్లమెంటు మీద ఎగరవేయబోతున్నారు అనేటువంటి అంశం మనకి ఖచ్చితంగా 3-4 గంటల వరకు అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటగా కౌంటింగ్ మాత్రం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్స్, దాని తర్వాత ఈవీఎంలకు సంబంధించిన లెక్కింపు జరుగుతుంది. మొదటి రౌండ్కి ఫలితం దాదాపుగా 9 గంటల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే హైదరాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అని ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. రేపు సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన సీటు పైన ఏ పార్టీకి సంబంధించిన జెండా ఎగురుతుంది అనేది రేపు 4 గంటల వరకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సూర్య.